రక్షణ సేన టీఆర్ఎస్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ కుర్మ గారి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆగస్టు 6న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న సామాజిక న్యాయం తెలంగాణ సంకల్ప సభ వాల్ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొరిగే నరసింహ కుర్మ మాట్లాడుతూ బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు సామాజిక న్యాయం, సమాన హక్కులు కల్పించడమే ఈ సంకల్ప సభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ వాటిని అమలు చేయకుండా బీసీలను మోసం చేశాయని విమర్శించారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని అన్నారు. జై టిఆర్ఎస్, జై కవితమ్మ, జై కవితమ్మ. ఆగస్టు 6న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణలోని యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు సంబంధ వర్గాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడిచినప్పటికీ, తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం గడిచినప్పటికీ అనేక కులాలకు చట్టసభల్లో రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఇప్పుడు ఎవరైనా ఏ కులాలైనా ఏమేంటో మాట్లాడాలనే విధంగా తమ తమ రాజకీయ అవకాశాల్లో అవకాశం కల్పించడం కోసమే తెలంగాణ రక్షణ సేన ఈ సంకల్ప సభను నిర్వహించడం జరుగుతుంది. కావున అట్టడుగు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే మన ప్రియతమ నేత కల్వకుంట్ల కవితక్క గారితోనే సాధ్యం. కాబట్టి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలోనే తెలంగాణ సమసమాజ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రతి ఒక్కరూ కవితమ్మ గారి నాయకత్వాన్ని అంగీకరించి కవితక్క గారి నాయకత్వంలో పనిచేసినట్టయితే సంబంధ వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ 6వ తారీఖు జరగనున్న సంకల్ప సభను పెద్ద ఎత్తున దిగ్విజయం చేసి తెలంగాణలో కని విని ఎదిగని రీతిలో ఈ బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైనని తెలిసే విధంగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు, చెంగిచెర్ల సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కవితమ్మ, జై టిఆర్ఎస్.